నమస్తే అండి, మీరు చూస్తున్న సికేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. నిన్న సోమవారం రోజు బక్రీద్ పండుగ అయిపోయినది. ఈరోజు మంగళవారం రోజు కదిరి సంత అయితే జరుగుతుంది. అందులో నిన్న వచ్చేసి రాత్రి అంతా ఒకటే వర్షం అండి. మొత్తం 4-5 జిల్లాల్లో, చుట్టుపక్కల 4-5 జిల్లాల్లో ఒకటే ఫుల్ వర్షం పడ్డాయి. అందుచేత కదిరిలో ఈ వారము జీవాలు వచ్చాయి, కానీ కొనేవాళ్ళు కొద్దిగా తక్కువ వచ్చారనే చెప్పచ్చు. అందులో పండగగానే అయిపోయిన నెక్స్ట్ డేస్ అంతా కొద్దిగా తక్కువగానే వ్యాపారాలు జరుగుతున్నాయనే చెప్పచ్చు అండి. అయినా మనం ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూసామండి. మరొకటండి, సికేఎస్ అగ్రిటెక్ ఛానల్ ద్వారా మనము డైరీ ఫామ్ మెటీరియల్, అలాగే ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు మనము తక్కువ ధరలో రైతులకైతే అందిస్తున్నాము. మన ఫోన్ నెంబర్, అడ్రస్ అయితే టైటిల్లో స్క్రీన్ మీద ఉంటాయి. మీరు కాల్ చేసి ఈ ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు అవి ఏమైనా కావాలంటే మనకు కాల్ చేసి తీసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగున్నానా? ఎట్లా చెప్పినారా? కట్ట మీద అయితే 42,000 జత. కట్ట మీద అయితే జత 42,000 చెప్తున్నారు అండి. సింగిల్ అయితే పిల్ల బట్టి 25,000, 24,000, 22,000. అవును, పిల్ల బట్టి ఉంటుంది రేటు. జత వచ్చేసి 42,000 అయితే చెప్తాను. కట్ట మీద ఎన్ని కేజీలు పడచ్చునా మాంసం పరంగా? 30 కేజీలు, 25 కేజీలు, 20 కేజీలు. యావరేజ్గా ఒక 25 కేజీలు పెట్టుకోవచ్చా? నెల్లూరు జుడిపినా కొన్ని క్రాస్ ఉన్నాయా? 1-2 నాటి ఉన్నాయి. రైట్, థ్యాంక్స్. ఎంత మేకపోతులు? 30,000. రెండు మేకపోతులు 30,000 అయితే చెప్తున్నారు. 30,000 జోడీ అయితే చెప్తున్నారు అండి. రైట్ నా ఈ సంతలో బక్రీద్ పోయిన అంటే బక్రీద్ సోమవారం అయితే జరిగింది. మంగళవారం రోజు కదిరి సంత అయితే జరిగింది. చూడవచ్చు ఏ విధంగా జీవాలు వచ్చాయి, మనుషులు ఏ విధంగా కొనేవాళ్ళు వచ్చారు అనేది. అందులో నిన్న వర్షంగానే పడిందండి బాగా. మొత్తం జిల్లాల వైజ్ బాగా వర్షాలు అయితే పడ్డాయి. ఏం రేట్ పెద్ద ఇవి? 24,000 జత 24,000 అయితే చెప్తున్నారు. 24,000 జోడీ జత పొట్టేళ్ళు 24,000 అయితే చెప్తున్నారు. ఒక 12-13 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. రేట్ అయితే ఎక్కువనే చెప్తున్నారు అనేది చెప్పచ్చు. ఒక ఏం రేట్ నా ఇవి? చెప్పు. 17,000 చెప్తాను. 17,000 అయ్యా రావాలా? అదే మీకోసమే మేము వస్తుంటేది. బుడదలో జనాలు పిలిచేది అట్లా. అదే అట్లా. లేదంటే మన ఇంటికాడ పెట్టుకుంటే అయిపోతాయి కదా, మళ్ళీ ఎందుకు మీరు ఇది వరకు వస్తారు? ఎంతనా? ఎంత అంటే 17,000 చెప్పినా. 17,000 జత. ఎట్లా అడుగుతున్నా? 16,500 ఇమ్మన్నారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 12 కేజీలు వస్తాయి. రైట్ నా థ్యాంక్స్. కట్ అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుదాం నా? ఎంతనా ఇవి కట్ట? ఎట్లా చెప్తున్నా? 16,500 జత 16,500 అయితే చెప్తున్నారంటే. ఎట్లా అడిగినారన్నా? 15 అడుగుతున్నారు. 16,500 చెప్తాను. ఎన్ని కేజీలు? ఒక 12 కేజీలు పడచ్చా? 12 పైన వస్తాయి మాంసం పరంగా. రైట్. కట్ అయితే ఉన్నాయండి. బేరం అయితే అవుతుంది. ఏం రేటు చెప్తున్నా? అడుగుతున్నారా? 20,500కి
50 తక్కువ చెప్పిన 20 లోపల అయితే 20 లోపల చెప్పమంటే 50 తక్కువ ఇవ్వమన్నావు. జత 20,500 చెప్పినారు. 20,000 లోపల అయితే చెప్పమంటే 50 రూపాయలు తక్కువ ఇవ్వమని అన్నగారు అయితే చెప్తున్నారంట. ఇంకా బేరం అయితే కాలేదు. ఎన్ని 14 కేజీలు వస్తుందా? 15-16 కేజీలు పసాలు ఉన్నాయి. రైట్ థ్యాంక్స్. కట్ అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుదాం నా? ఏం రేట్ నా ఇవి? 16,000 జత పొట్టేళ్ళు 16,000 అయితే చెప్తున్నారు. 16,000 జోడీ అయితే చెప్తున్నారు. ఒక 14-15 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 16,000 జత. కదిరి సంతలో లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు 16,000 జత అయితే చెప్తున్నారు. ఎంత అంటే 18,000 చెప్పినారు. జత 18,000 అయితే చెప్పినారండి. నమస్తే. 15,500కి అడుగుతున్నారా? 15,500కి అడుగుతున్నారు. 18,000 చెప్పిన. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 13 సారా మొత్తం మీద 13 కేజీలతో యావరేజ్గా రావచ్చు. రైట్ థ్యాంక్స్. ఇవి ఒక కట్ట ఎట్లనా? 16,000 అయితే చెప్పినారండి. జత 16,000. ఎట్లా అడుగుతున్నారా? ఏం రేట్కి అడుగుతున్నారా? 15,200 జత. 16,000 చెప్పినారు. 15,200 ఇంకా ఇల్లేదా మీరు? ఏం రేట్కి ఇస్తారా? 15,500కి అయితే ఇస్తారు. 15,500. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 14-15. ఎట్లున్నది సంతనా? మొన్న వారానికి ఈ వారానికి ఏం తేడా ఉంది? అంటే పెద్దవి డౌన్ అయినాయి. ఇప్పుడైతే రేట్లు లేవంటావు. ఇందులో వర్షాలు మొత్తం జిల్లాల వైజ్ 4 జిల్లాల వైజ్ పడినాయి బాగా. రైట్. ఓకే. ఎంతనా ఇవి? ఎంత? పోత్ పిల్లల మరక పిల్లలు ఇవన్నీ? ఎంత చెప్తున్నారా? 25,000 మొత్తమా? 5 కలిసి? పోత్ పిల్లలు 2-3 పోతులు 3 మరకలు 2 మొత్తం కలిసి 25,000. ఒకటి 5,000తో చెప్తున్నావు తలా. అదండి. 2 మరక పిల్లలు 3 పోతు పిల్లలు 5 కలిసి 25,000. అంటే 5,000 ఒక్కొక్కటి చొప్పున చెప్తున్నారు. ఏనా? 3 పెద్ద సైజ్ మేకపోతులు అయితే ఉన్నాయండి. నా ఎట్లా చెప్పినావునా? ఏనా? ఎంత చెప్పినావా? 3. రైట్. కరెక్ట్. నా ఏం రేట్ నా ఇవి? ఒకటి 8,000తో. ఏం పెద్ద సైజు లేవా ఇప్పుడు? మీడియం సైజ్ వచ్చినాయి. ఒకటి 8,000తో. పోతు పిల్లలు ఒకటి 8,000 అయితే చెప్తున్నారండి. రైట్. 2 అయితే ఉన్నాయి మేకపోతులు పెద్ద సైజువి. నా ఎంతనా? 43,000. 2 35,000కి ఇచ్చేస్తావా? 43 చెప్పినావా? 2 పోతులే కదా? రైట్. 43,000 చెప్పినారు. 35,000కి ఇచ్చేస్తారంట. రైట్ నా. ఏం రేట్ నా ఇవి మేకపోతులు? 14,000 చెప్పినారా? జత 14,000 అయితే చెప్పినారండి. పోతు పిల్లలు 14,000 జోడీ. 14,000 జోడీ అయితే చెప్తున్నారు. కట్ట అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్పినారా? ఎట్లా చెప్పినారా? 23,000తో జత. 23,000తో అయితే చెప్తున్నారు. జోడీ 23,000 జోడీ అయితే చెప్తున్నారండి. ఎట్లా అడిగినా? ఇందాక అడిగినా 20,000తో అడుగుతున్నాడా?
సరేనా, థ్యాంక్స్. ఎట్లా చెప్పినా 18,000తో జత పొట్టేళ్ళు 18,000తో చెప్పినారు. 14 కేజీలతో వస్తాయా మాంసం పరంగా? పైన వస్తాయా? 15 కేజీలు పెట్టుకోవచ్చు అయితే ఉన్నది. బేరం అయితే అవుతుంది. ఏం రేటు అడిగి తెలుసుకుందామండి. ఎట్లా చెప్పినారు పెద్ద ఇవి? ఏం పెద్ద ఎంత చెప్తున్నారు? 18,000. 18,000తో చెప్తున్నారు అంటే జోడి 18,000. జత పొట్టేలు 18,000 చెప్తున్నారు. యావరేజ్గా 16 కేజీలు మాంసం పడేవి అయితే కనిపిస్తుంది. ఇవి ఒక గుంపు అయితే ఉన్నాయండి. ఏం రేటు అడుగుదామా? మన పులిన్ ఎట్లా చెప్పినారు? 23,000. 23,000 జత చెప్పినారు. 23,000 జోడి జత పొట్టేలు 23,000 అయితే చెప్పినారు. ఇవి ఎంతనా జత? 20,000 చెప్తున్నారు. జత పొట్టేళ్ళు 20,000 అయితే చెప్తున్నారు. జోడి 20,000 అయితే చెప్తున్నారు. రాలేదా? అంటే పండగ నిన్న అయిపోయింది. అందులో వర్షాలు ఎక్కువ పడ్డాయి రాత్రంతా. దానివల్ల కొంచెం వ్యాపారస్తులు కొనేవాళ్ళు రాలేదు అనుకోవచ్చు. 16 కేజీలతో వస్తాయా మాంసం పరంగా? 17-18 వస్తాయి. రైట్, థ్యాంక్స్. 17-18 కేజీలు వస్తాయి. బ్రీడ్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఏం రేటు అడుగుదాం? ఏం రేట్ నా ఇవే పొట్టేళ్ళ? 16,500 జత పొట్టేళ్ళు 16,500 అయితే చెప్తున్నాను. 16,500 జోడి జత 16,500 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. ఇక యావరేజ్గా 12 కేజీలు అయితే పడేటివి అనిపిస్తున్నాయి. ఇంకా కట్ అయితే ఉన్నాయండి పొట్టేళ్ళు. అన్ని పొట్టేళ్ళేనా ఇవి? అన్ని పొట్టేళ్ళేనా. ఎట్లా చెప్పినారన్నా? 19,000తో జత 19,000తో చెప్పినారు. అడుగుతున్నా ఏం రేట్లు అడుగుతున్నారు? వాళ్ళు 16,500కి అడుగుతున్నారు. 19,000 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. అంటే యావరేజ్గా ఒక 14 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. అయితే ఉన్నాయండి. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. బాగున్నానా? ఎంత తీసుకోండి అడిగితే బస్సులో వస్తాను. వేరే ఊరికి పెట్టి ఎంత చెప్పినా ఇది? 27,000 జత 27,000 అయితే చెప్పినారంటండి అన్న. ఎట్లా అడుగుతున్నారు? 23తో అడుగుతున్నారు. అన్ని నెల్లూరు జుడిపినాయి కదా. ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? 13-14 పడుతుంది. రైట్నా, థ్యాంక్స్. ఒక గుంపు అయితే ఉన్నాయండి. నమస్తేనా? బాగున్నానా? ఏం రేట్ చెప్తున్నా ఇవి? 36,000 జత పొట్టేళ్ళు 36,000 అయితే చెప్తున్నారండి. కడప ఎర్ర పొట్టేళ్ళు కదా అవే కదా? కడప సైడ్వి ఎర్ర పొట్టేళ్ళు. అదే నాటి అటు సైడ్ లోకల్ ఎర్రవి. 36,000 చెప్పిన. ఏం రేట్కి అడుగుతున్నా? 30-31 అడుగుతున్నారు. ఎన్ని కేజీలు పడవచ్చు యావరేజ్ మాంసంగా? ఒకటి 20 కేజీలు వస్తాయి. రైట్ నా, థ్యాంక్స్. యావరేజ్గా 20 కేజీలు వస్తాయి. థ్యాంక్స్ నా. ఏం రేట్ నా ఇవే పొట్టేళ్ళు? 19,000 చెప్పినారా? జత పొట్టేళ్ళు 19,000 అయితే చెప్పినారా అండి. ఎట్లా అడుగుతున్నారా? 17,500-18,000తో అడుగుతున్నారా? రైట్ రైట్నా. ఎన్ని కేజీలు పడవచ్చు యావరేజ్ మాంసం పరంగా? 16-17 కేజీలు మాంసం పరంగా వస్తాయి. రైట్ నా, థ్యాంక్స్. జీవాలు తక్కువ వచ్చినాయి, అందుచేత మనము 2 భాగాలుగా అయితే వీడియో అయితే రాదండి. ఒకటే భాగంలోనే పొట్టేళ్ళు అలాగే
మేకలు మేకపోతులు గొర్రెలు అన్నీ ఒకటే వీడియోలోనే అయితే వచ్చేస్తాయి. ఇవి ఒక పిల్లా గొర్రె అయితే ఉన్నాయి. నా ఏం రేట్ నా పిల్లా గొర్రె? 12,000 పిల్లా గొర్రె. అన్నిటికీ ఉన్నాయా పిల్లలు? పిల్లలు కానీ ఒక 3 నెలల పిల్లలు ఉంటాయా వయసు? పిల్ల అదే 12,000. ఎన్ని ఈతలు ఎన్ని వచ్చినా ఇవి గొర్రెలు? 3 ఈతల గొర్రెలు అన్ని నేత గొర్రెలే. అడుగుతున్నారా? ఎట్లా అడుగుతున్నారా? 10,000 కడు, మీరు 12 చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్. గొర్రెలు అయితే ఈ వారం తక్కువ వచ్చాయి నేను చెప్పచ్చు. ఏనా ఎంత చెప్తున్నారు ఇవి పిల్లా గొర్రె? ఇవే 18,500 అంటే జత గొర్రెలు. పొట్టేలు కన్నా దీంట్లో 18,500 చెప్తున్నారా? అంటే 50 పెద్దవి మాత్రమేనా? పిల్లా గొర్రె ఇవన్నీ పిల్ల గొర్రె. ఇది కానీ పిల్లకేనా? పిల్లకి కానీ 7 నెలల వయసు ఉన్నట్లుంది. 7 నెలల పైన పిల్లా గొర్రె 18,500. పెద్ద సైజు పిల్లలు ఉన్నాయండి. 18,500 అయితే చెప్తాను ఒక పిల్ల గొర్రె. అవన్నీ పిల్లలేనా? ఎన్ని ఈతలు ఎన్ని వచ్చేవి చెప్పలేవు అంటావు. రైట్. మేకలు అయితే ఉన్నాయి. ఏం రేటు అడుగుతామండి? ఏం రేట్ నా మేకలు? 41 జీవాలు ఉన్నాయి. 2,50,000 అయితే చెప్తున్నారు. అంటే పెద్దవేనా ఉన్నాయి చిన్నవి? పెద్దవి 20, చిన్నవి 20. 2,50,000 చెప్తున్నారు. ఎట్లా అడుగుతున్నారా? 2 లక్షలకు అడుగుతున్నారు. ఇంకా బేరం కుదరలే. రైట్, థ్యాంక్స్. అయితే ఉన్నాయి. ఏం రేట్ నా మేకలు? 17,000 జత మేకలు 17,000. పిల్ల సపరేటా? 17,000 పిల్ల ఒకటేనా ఉండేదా? పిల్లలు 4 కాళ్ళకి పిల్లలు 2.5తో అడుగుతున్నారు. ఇవి జత మేకలు 17,500. జత మేకలు 17,500 అయితే చెప్తున్నారు. 13 మేకలు ఉన్నాయి. రైట్ నా, థ్యాంక్స్. ఏం రేట్ నా మేకలు? ఏం రేట్ చెప్పినారా? 18,500తో జత మేకలు 18,500 అయితే చెప్తున్నారు. అన్నీ పెద్ద మేకలే. పిల్లలు లేవు. జత పెద్ద మేకలు 18,500. 18,500 జోడి. రైట్, థ్యాంక్స్. మరకలా పూతుల పెద్దవి? మరకలా మేక మరకలు ఏం రేట్ చెప్తున్నారు పెద్దవి? 11,000తో జత మేక మరకలు 11,000తో అయితే చెప్తున్నారు అండి. జోడి 11,000 అయితే చెప్తున్నారు. రైట్ పెద్ద చెప్పినారా? జత 18,000. జత మేకపోతులు 18,000 అయితే చెప్తున్నారు అండి. అంటే ఒక్కొక్కటి 9,000 చెప్పండి. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఏం తెలియదు. యావరేజ్గా ఒక 15 కేజీలు పడవచ్చా? 15 కేజీలు రావచ్చా? రైట్, థ్యాంక్స్. ఎంత చెప్తున్నా ఇవి పోతులు? 17,000 చెప్తున్నాను. అన్ని పోతులేనా? అన్ని పోతులు. జత 17,000. జత మేకపోతులు 17,000 అయితే చెప్తాను. 17,000 జోడి. రైట్ నా, థ్యాంక్స్.